పత్రికా విలేకరుల సమావేశానికి చేసిన మా నాయకులందరికీ కూడా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం నిన్న జరిగిన సిద్ధం సభకి కావలి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలంతా కూడా రావటం, ఆ సభ కని విని ఎరుగని రీతిలో సక్సెస్ కావటం, ఆ సక్సెస్కి కారణం కూడా ముఖ్యంగా మా నాయకులంతా కూడా కలిసికట్టుగా చేసిన కృషి అని ఈరోజు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. అందుకు వారికి పేరు పేరున ముఖ్యంగా నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. దీన్ని బట్టి చూస్తే ఈరోజు నిన్న జరిగిన సభకి ప్రజలు ఇచ్చిన పథకాలు ప్రతి ఒక్క అక్కచెగమ్మ కావచ్చు, అవ్వాతాత కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా పార్టీలకు అతీతంగా అందుకున్నారు. కాబట్టి ఈరోజు ఆనాడు తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ప్రజాగరం ఏ విధంగా వెగవగపోయిందో మనం అంతా చూసాం. మీరంతా కూడా మీడియా సోదరులంతా కూడా చూశారు. అన్ని దినపత్రికలు కూడా రావడం జరిగింది. కానీ ఈరోజు దాదాపు 80,000 కెపాసిటీ తోటి సభ అరేంజ్ చేస్తే అది పట్టక హైవే మీద మొత్తం కూడా జనాలు ఉండటం, పూర్తిగా నిండిపోవటం, దాదాపు 1.5 లక్ష పైచలకు జనాలు కావటం ఈరోజు జగనన్న మీద ఉన్న అభిమానాన్ని చాటుతుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు మన జగనన్నని ముఖ్యమంత్రి చేసుకునే దాంట్లో కావలి నియోజకవర్గ ప్రజలు కూడా ఇంత ఆప్యాయతని కనబరిచినందుకు, అదేవిధంగా రేపు జరగబోయే ఎన్నికల్లో జగనన్న ఆల్రెడీ స్టేజ్ మీదే మన విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా పోటీ చేస్తున్నారు, మంచి మెజార్టీతోటి గెలిపించాలని చెప్పడం, అదేవిధంగా జగనన్న నాకు 3వసారి టికెట్ ఇచ్చి నా గురించి కూడా మీ అందరికీ చెప్పడం, తప్పకుండా మీరంతా కూడా జగనన్న చెప్పిన విధంగా మంచి మనసుతోటి తప్పకుండా మంచి మెజార్టీతోటి జగనన్నకి కావలి నియోజకవర్గం అంటే వైఎస్ఆర్సీపీకి అడ్డాగా అని నిరూపించే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ అందరి ఆశీర్వాదాలు మాకు ఇచ్చి మంచి మెజార్టీతోటి జగనన్నకి కానుకగా ఇవ్వాలని కూడా తెలియజేస్తున్నాం. మా నాయకుని మేమంతా కూడా వస్తాము, జగనన్నని మేమంతా కూడా చూడగా మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి అని ముఖ్యంగా అక్కచెగమ్మలు అడగటం, అడిగి వారు రావటం నిజంగా చాలా సంతోషమని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మామూలుగా ఇటువంటి పెద్ద బహిరంగ సభకి గతంలో జరిగిన సిద్ధం సభ, అద్దంకి సభకు కూడా మహిళలు ఇబ్బంది పడతారు, క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటికంతా కూడా మహిళలు కావద్దని చెప్పి ఓన్లీ మగవారినే తీసుకెళ్ళటం జరిగింది. యాక్చువల్గా కూడా ఈ సభకి కూడా అదేవిధంగా క్రౌడ్ ఉంటుంది, మా అక్కచెగమ్మకు ఇబ్బంది పడకూడదు, అసౌకర్యం కలగకూడదు అని చెప్పి మేము నిర్ణయం తీసుకొని మగవారినే రావాలని చెప్తే వాళ్ళంతా కూడా లేదు, మేము జగనన్నని చూడగా తప్పకుండా మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి పెద్ద ఎత్తున కావలి నియోజకవర్గం నుంచి మహిళలు రావడం నిజంగా చాలా సంతోషం. వారికి ఉన్న ప్రేమ ఆప్యాయత
జగనన్న మీద ఏ విధంగా ఉందో మీరు ప్రత్యక్షంగా నిన్న సభలోనే చూశారు. వారు చూపిన ఆదరణ కూడా, వారు చూపిన ఆప్యాయత, ఇవన్నీ కూడా జగనన్న నిజంగా చాలా సంతోషపడ్డాడు. ఇంత అభిమానాన్ని చాటినందుకు జగనన్న కూడా నిజంగా సభ చాలా బాగా జరిగింది అని నాతో మాట్లాడటం కూడా నిజంగా నాకు సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా తమ సొంత పనిగా భావించి మా నాయకులంతా కూడా ప్రతి ఒక్క వార్డుగా కూడా జన సమీకరణకు చాలా సక్సెస్ఫుల్గా చేయడం అభినందించదగ్గ విషయం అని కూడా తెలియజేస్తున్నాం. ఇదే స్పిరిట్, ఇదే ఉత్సాహం మనగా ఉండాలి. మే 13 జరగబోయే ఎన్నికల్లో కూడా ఇదే విధంగా పనిచేయాలి. కావలి పట్టణం కావచ్చు, కావలి నియోజకవర్గం అన్ని మండలాలు కావచ్చు, అందరూ కూడా ఇదే ఉత్సాహంతో ఇదే స్పీడ్తో పనిచేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయ దుందుబి మోగించే దాంట్లో ప్రధాన పాత్ర పోషించాలని కూడా మేము కోరుకుంటున్నాం.